ఈ రోజు మీకు మా ఊరి రామాలయం యొక్క చరిత్ర చెప్పబోతున్నా. మా ఊరి రామాలయం శతాబ్దాల నాటి చరిత్ర కలది. మా ఊరి రామాలయాన్ని ప్రస్తుతం పునర్నిర్మిస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. మా అమ్మ చిన్నప్పుడు చెప్తుంటే విన్నా, మహాత్మకూరులో ప్రతి శ్రీరామనవమికి ఒక పెద్ద తిరునాళ్ళ జరిగేదంట. దాదాపు 65 గ్రామాల ప్రజలు పాల్గొనేవారంట. వందలాది మంది రథాన్ని లాగుతూ 1 కిలోమీటర్ వరకు శోభయాత్ర, వేషధారణలు, కోలాటం, చెక్క భజన, మేళతాళాలతో 200 మందికి పైగా తప్పెట్లు వాయిస్తూ ఊరేగింపుగా రాముల వారిని తీసుకెళ్లేవారంట. అదంతా విన్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపించేది. మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలలో జాతరలు, తిరునాళ్లు, ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరిగాయి. ఏదైనా ఒక పండుగ వస్తే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మా ఆత్మకూరు ఈ రోజు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేదు, ఒక అనాథలాగా. వీటన్నిటికీ కారణం మనుషుల మధ్యలో వచ్చిన వివాదం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఆత్మకూరు ప్రజల ఆశలు అస్తమించిపోయాయి, కేవలం కలలుగా మాత్రమే మిగిలాయి. మా పూర్వీకులు ఆ వైభవాన్ని కళ్ళారా చూశారు, ఇప్పుడు మేము చూడాలనుకుంటున్నాం. మా ఆత్మకూరులోని యువతి యువకులమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఆ రోజు కోసం. మనం ఏదైనా గట్టిగా సంకల్పించుకుంటే తప్పకుండా జరుగుతుందంట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు